మనుషులు గ్రహాంతరవాసుల మధ్య జరిగిన ఒక సీక్రెట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు, కానీ కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓ సర్కిల్స్లో ఇదొక పెద్ద లెజెండ్గా నిలిచిపోయింది. మరి దీని వెనుకున్న కథేంటో చూసేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త ప్రపంచాన్ని చూడటానికి, మనకంటే వేల ఏళ్లు ముందున్న టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయటానికి, ఒక ఏలియన్ జాతి కల్చర్ని దగ్గర్నుంచి తెలుసుకోటానికి మీకొక ఛాన్సొస్తే ఆ ఆఫర్ని తీసుకుంటారా? సమాధానం చెప్పే ముందు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్, ఈ జర్నీ 10 ఏళ్లపాటు ఉంటుంది. తిరిగి వచ్చాక మీ గతం మొత్తం చెరిపేస్తారు. మీ పాస్పోర్ట్లు, రికార్డులు, ఫ్యామిలీ ఫోటోలు అన్నీ మాయం. ఒక కొత్త ఐడెంటిటీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, మీరు అక్కడ చూసిన దాని గురించి ఎప్పటికీ ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ఈ నమ్మశక్యం కాని షరతుల్ని ఒప్పుకున్న 12 మంది కథే ఇది. సరే, అసలు ఇంత అసాధారణమైన ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా, ఇది ఒక ఇన్విటేషన్తో మొదలవ్వలేదు, ఒక యాక్సిడెంట్తో మొదలైంది. అంతా 1947లో రోజ్వెల్లో స్టార్ట్ అయింది. ఒక యూఎఫ్ఓ క్రాష్ అయినప్పుడు ఒకే ఒక ఏలియన్ ప్రాణాలతో బయటపడింది. దానికి ఈబ్-1 అని పేరు పెట్టారు. అది 1952లో చనిపోయేలోపు మన సైంటిస్టులతో మాట్లాడగలిగింది. దాని స్పేస్ క్రాఫ్ట్లోని ఒక కమ్యూనికేటర్ను ఉపయోగించి అమెరికా మిలిటరీ 10 ఏళ్లపాటు స్పేస్లోకి మెసేజ్లు పంపుతూనే ఉంది. చివరికి ఒకరోజు అటునుంచి రిప్లై వచ్చింది. వాళ్లే ఈబ్స్. ఈబ్స్ కోరింది ఒక్కటే, రోజ్వెల్లో చనిపోయిన తమ వాళ్ల బాడీస్ని తిరిగివ్వమని. అమెరికా మిలిటరీ దీన్ని ఒక అవకాశంగా చూసింది. వాళ్లు టెక్నాలజీ అడిగారు, కానీ ఈబ్స్ అది మానవాళికి ప్రమాదకరమని హెచ్చరించారు. అందుకే ఒక వింత డీల్ కుదిరింది. అమెరికా ఆ బాడీస్ని తిరిగి ఇస్తుంది, దానికి బదులుగా 12 మంది మనుషుల్ని వాళ్ల గ్రహం సర్పోకి 10 ఏళ్లపాటి పంపడానికి ఈబ్స్ ఒప్పుకున్నారు. అదే ప్రాజెక్ట్ సర్పో. ఇప్పుడు మిషన్ గురించి చూద్దాం. ఈ టీం మరియు వాళ్ల అద్భుతమైన ప్రయాణంపై ఫోకస్ చేద్దాం. ఇది 40 కాంతి సంవత్సరాల జర్నీ, పూర్తిగా తెలియని ప్రపంచంలోకి. ఈ మిషన్కి లీడర్గా కర్నల్ మెక్కీవర్ను సెలెక్ట్ చేశారు. ఆయనతో పాటు సైంటిస్టులు, పైలట్లు, డాక్టర్లతో కూడిన ఒక హైలీ స్కిల్డ్ టీముంది. వాళ్లకిచ్చిన ట్రైనింగ్ మామూలుగా లేదు. వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిని 5 రోజుల పాటు ఒక చిన్న బాక్స్లో పెట్టి భూమి కింద పాతిపెట్టారట. అంత కఠినమైన శిక్షణ తర్వాతే వాళ్ళీ జర్నీకి క్వాలిఫై అయ్యారు. జులై 1965 ఆ రోజు రానే వచ్చింది. టీం ఏలియన్ షిప్లోకి అడుగుపెట్టింది. ఆ క్షణంలో వాళ్ల ఆశ్చర్యాన్ని కర్నల్ మెకీవర్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఈబ్ క్రాఫ్ట్ లోకల చాలా పెద్దదిగా ఉంది. 3 లెవెల్స్ ఉన్నాయి. ఇదొక షటిల్ క్రాఫ్ట్. ఆ జర్నీ 10 నెలల పాటు సాగింది. ఆ 10 నెలలు వాళ్లకి నరకంలా అనిపించాయట. వాళ్లకి విపరీతమైన తలతిప్పుడు, వాంతులు అయ్యాయి. భూమి గ్రావిటీకి అలవాటు పడిన వాళ్ల శరీరాలు ఆ స్పేస్ జర్నీని తట్టుకోలేకపోయాయి. వాళ్ల పరిస్థితి చూసి ఈబ్స్ వాళ్లకి ఒక స్పెషల్ లిక్విడ్, ఒక బిస్కెట్ ఇచ్చారు. ఆశ్చర్యంగా అది తీసుకున్న వెంటనే వాళ్లు కంప్లీట్గా రికవర్ అయ్యారు. వాళ్లు సెర్పోకు చేరడానికి కొద్ది రోజుల ముందు ఒక విషాదం జరిగింది. టీం మెంబర్ 308 ఎంబాలిజం కారణంగా సడన్గా చనిపోయాడు. ఇది టీంని చాలా డిస్టర్బ్ చేసింది. కానీ ఈబ్స్ అతని బాడీని వెంటనే క్వారంటైన్లో పెట్టినప్పుడు మనుషులకి, ఏలియన్స్కి మధ్య మొదటిసారిగా సీరియస్ టెన్షన్ మొదలైంది. సరే, ఇప్పుడు ఆ గ్రహం మీద లైఫ్ ఎలా ఉందో చూద్దాం. టీం అక్కడ తెలుసుకున్న విషయాలు కొన్ని అద్భుతంగా ఉన్నా మరికొన్ని చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. సర్పో గ్రహం మన భూమిమీద ఉన్న అరిజోనా ఎడారిలా ఉండేది. కాని ఆకాశంలో 1 కాదు, 2 సూర్యులు. టెంపరేచర్ ఎప్పుడూ 100 డిగ్రీల ఫారెన్హైట్ కంటే ఎక్కువే ఉండేది. వాళ్ల సొసైటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ డబ్బే లేదు. అందరూ వాళ్లకిచ్చిన పనులు చేసుకుంటూ పోవడమే. ఇక ఫుడ్ విషయానికొస్తే మనవాళ్లకది పేపర్ ముక్కలు తిన్నట్టు అనిపించిందట. సెర్పోకు చేరాక కర్నల్ మెకీవర్ చనిపోయిన టీం మెంబర్ 308 బాడీని ఖననం చేయడానికి తిరిగివ్వమనడిగాడు. ఒక ఈబ్ డాక్టర్తో జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆయన, మా మనిషిని మాకు ఇవ్వండి, లేకపోతే ఫోర్స్గా తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సమాధానం టీంని షాక్కి గురిచేసింది. ఆ ఈబ్ డాక్టర్ చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, మేము అతన్ని క్లోనింగ్ చేస్తున్నాం. ఈబ్జా ఆ చనిపోయిన ఆస్ట్రోనట్ని క్లోన్ చేయడమే కాకుండా అతని బయోలాజికల్ మెటీరియల్తో హ్యూమన్ ఏలియన్ హైబ్రిడ్స్ని క్రియేట్ చేస్తున్నారని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడే ఈబ్స్ యొక్క అసలు స్వరూపం బయటపడింది. ఒకవైపు వాళ్లు చాలా పీస్ఫుల్గా, టెక్నాలజికలీ అడ్వాన్స్డ్గా కనిపించారు. కాని మరోవైపు వాళ్ల సివిలైజేషన్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ ఉంది. క్లోనింగ్,
వింత బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్, ఇతర జాతులపై ఎలాంటి మొరాలిటీ లేని రీసెర్చ్. ఈ రెండు ముఖాల మధ్య తేడా చూసి టీం భయపడిపోయింది. ఆ ల్యాబ్ని విజిట్ చేశాక కర్నల్ మెక్కీవర్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: నేను చూడాలనుకున్నదంతా చూశాను. ఈ నాగరికత యొక్క చీకటి కోణాన్ని చూశాను. మనం అనుకున్నంత మంచివాళ్లు కాదు ఈబ్స్. తన టీమ్మేట్ సెల్స్ నుంచి క్రియేట్ చేసిన వింత జీవులను చూసి ఆయన షాక్ అయ్యాడు. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ కథ విన్నాం. కానీ ఇప్పుడు మనం ఈ కథ మూలాల్లోకి వెళ్దాం. ఈ కథ నిజంగా ఎక్కడ్నుంచి పుట్టింది? ఇప్పుడు అసలు క్వశ్చన్కొద్దాం. ఇదంతా నమ్మశక్యంగా లేదు కదా? మరి ఈ కథలో కొంచెమైనా నిజముందా? ప్రాజెక్ట్ సెర్పో కథకు ఈరోజు మనం వింటున్న రూపాన్ని ఇచ్చింది ఈయనే. యుఎఫ్ఓ రీసెర్చర్స్కి పేరు బాగా తెలుసు. ఇతనే రిచర్డ్ డోటీ. కాని ఇతనొక మామూలు స్టోరీ టెల్లర్ కాదు. రిచర్డ్ డోటీ అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ అంటే ఏఎఫ్ఓఎస్ఐలో పనిచేశాడు. అతని జాబ్ గూఢచర్యం. ప్రత్యేకంగా అతనొక డిస్ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్. అంటే కావలనే ఫేక్ స్టోరీలు క్రియేట్ చేసి వాటిని వ్యాప్తి చేసి టార్గెట్ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడమే అతని పని అన్నమాట. 2005లో రిక్వెస్ట్ అనానిమస్ అనే పేరుతో ఒక వ్యక్తి ఈ సోపో కథను ఒక యుఎఫ్ఓ మెయిలింగ్ లిస్ట్కి ఈమెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. 9 నెలల పాటు ఈ కథకు మరిన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తూ వచ్చాడు. కానీ ఆ లిస్ట్లో ఉన్న కొంతమంది టెక్ ఎక్స్పర్ట్స్ ఆ ఈమెయిల్స్ని రిచర్డ్ డోటీ ఐపీ అడ్రస్కి ట్రేస్ చేశారు. ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కి వచ్చాం. సెర్పో లెజెండ్ వెనక ఉన్న నిజమేంటనే దానిపై 2 మెయిన్ థీరీలున్నాయి. అదొక సింపుల్ ఫేక్ స్టోరీనా, లేక దాని వెనక కోల్డ్ వార్ నాటి ఒక పెద్ద ప్లాన్ ఉందా? దీనిపై 2 ప్రధాన థియరీలున్నాయి. మొదటిది చాలా సింపుల్. రిచర్డ్ డోటీ తన డిస్ఇన్ఫర్మేషన్ పనిలో భాగంగా యుఎఫ్ఓ కమ్యూనిటీని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కథను పూర్తిగా కల్పించాడు. కాని రెండో థియరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని ప్రకారం ఈ కథ నిజానికి 1960లలో సిఐఏ క్రియేట్ చేసింది. సోవియట్లను భయపెట్టడానికి, అమెరికా దగ్గర ఏలియన్ టెక్నాలజీ ఉందని నమ్మించడానికి ఒక సైన్స్ ఫిక్షన్ రైటర్తో ఈ కథను రాయించారట. బహుశా డోటీ ఈ పాత మరిచిపోయిన సిఐఏ కథను కనుగొని దాన్ని తన సొంత అవసరాల కోసం మళ్లీ వాడుకున్నాడేమో. కాబట్టి ఫైనల్గా ప్రాజెక్ట్ సర్పో అంటే ఏంటి? నిజంగా జరిగిన ఒక సీక్రెట్ మిషనా, లేదా ఒక ఇంటెలిజెన్స్ ఏజెంట్ క్రియేట్ చేసిన అబద్ధమా, లేక కోల్డ్ వార్ నాటి ఒక పాత కథ కొత్త రూపం తీసుకున్న ఒక లెజెండా? బహుశా నిజం ఈ మూడింటి కలయికేమో. కొన్ని కథలలో నిజం ఏమిటనేది ముఖ్యం కాదు, ఆ కథను ఎవరు ఎందుకు చెబుతున్నారనేది ముఖ్యం.